Hello guys, welcome to Sakshi Education. Myself Venkatesh Parmanchala. AP Budget 2024-2025 second session. ఈ సెషన్లో మనము అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన బడ్జెట్ అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో దాదాపు 43,000 కోట్లతోని ఈ ప్రతిపాదన అనేది తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఎంత ఆధారపడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ యొక్క స్టేట్ పాపులేషన్ ఏదైతుందో ఆ ప్రజలు ఎవరైతున్నారో, ఇక్కడ ప్రజలు అనే దానికంటే ఎక్కువగా ఆ వర్క్ ఫోర్స్ అని చెప్పేసి అనొచ్చు, శ్రామిక శక్తి. ఆ యొక్క శ్రామిక శక్తి ఏదైతే ఉందో దాదాపు 62% మంది దాదాపు మనకి వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారు ఆర్ నిమగ్నమయ్యారు, ఎంగేజ్ అయినారనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నెముక్క లాంటిది. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాక్ బోన్. వెన్నెముక్క అనేది అంటే ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాక్ బోన్ టు అవర్ ఏపీ స్టేట్ జిఎస్డిపి అనే సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సార్ వర్క్ ఫోర్స్ అన్నారు, ఎంతమంది వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుందన్నారు, అది ఓకే. మరి మన రాష్ట్ర జిఎస్డిపి ఏదైతే ఉందో, మన రాష్ట్ర జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మన రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుంచి ఎంత కంట్రిబ్యూషన్ అనేది ఉంది, ఎంత వాటా ఉంది అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1/3, 1/3 కంటే కొంచెం ఎక్కువగా ఆ యొక్క రాష్ట్ర జిఎస్డిపిలో ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్కి సంబంధించిన షేర్ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మనకి బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. బడ్జెట్ అనొచ్చు, లేకపోతే పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్లో మనకి అందరికీ తెలిసిందే. సో మీరు గత నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే ఏపీ ఎకానమీ మీద ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళకి కొంచెం క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, మనము ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నాము అండ్ ఆల్మోస్ట్ అందుకే వెన్నెముక్క లాంటిది అనేది ఉంది. అండ్ మన రాష్ట్ర జిఎస్డిపిలో చూసుకుంటే 35%. సో ఆల్మోస్ట్ 8,000 కోట్లమ్మా, 43,000 కోట్లు. 8,000 కోట్లు 43,000 crores వచ్చేసి అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క అగ్రికల్చర్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఇరిగేషన్ మెయింటెనెన్స్ కోసం ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉందమ్మా. అండ్ ఇది కాకుండా ఉదయం పూట 9 గంటలు ఉచితంగా కరెంట్ అని చెప్పేసి దానికి కూడా కేటాయింపులు అనేది చేయడం జరిగింది. అవన్నీ కూడా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్, అవి మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటికి మెయింటెనెన్స్ కోసం దాదాపు 14,600 కోట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇది కాకుండా పవర్ స్కీమ్స్, ఏదైతే ఫ్రీ పవర్ అనేది ఏదైతే ఉందో ఉచితంగా ఆ యొక్క వ్యవసాయ బోర్లు ఏదైతున్నాయో, ఆ అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఏదైతున్నాయో, సో పగటి పూట 9 గంటలు ఉచితంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ డే టైం అని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం అనేది దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా కేటాయింపులు అనేది చేశారు. అండ్ అన్నదాత సుఖీభవ, సో ఏదైతే ఉందో ఈ అన్నదాత సుఖీభవ గురించి మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ స్కీమ్స్ చెప్పే కదా, స్కీమ్స్ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దామని చెప్పేసి. సో దానికోసం ఈ యొక్క ఏదైతే ఉందో 7,000 కోట్ల, సో దానికోసం అండ్ సూపర్ 6 స్కీమ్ ఈజ్ ఆల్సో అలొకేటెడ్ 4,500 crores. సో అన్నదాత సుఖీభవ కోసం కూడా దాదాపు 4,500 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో ఇది పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్లస్ ఏదైతే అంతకుముందు రైతు భరోసా అంటాం కదా, ఆ రైతు భరోసా పథకాన్ని వాళ్ళు మార్చడం జరిగింది. ఓకేనా, కొంచెం పెంచడం జరిగింది, అమౌంట్ అనేది పెంచి దానికి ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా డీటెయిల్గా దానికి సంబంధించిన అంశాలని చెప్పే కదా. సో మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోదాం, ఇంకా అన్నదాత సుఖీభవ అనేది ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ అనే టాపిక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీకు బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, సార్ ఏంటి సార్ ఈ యొక్క ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్, గతంలో ఉన్న మన రైతు భరోసా పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది? సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఏం ప్రొడక్షన్ అమ్మా? అగ్రికల్చర్ ప్రొడక్షన్, వ్యవసాయ ఉత్పత్తి. ఇప్పుడు మనకి ఏదైనా సరే పంటలు పండించాలి అంటే మనకు కావాల్సింది ఇన్పుట్స్ అనేది కావాలి. ఏం కావాలి? ఇన్పుట్స్, ఉత్పాదకాలు అనేది కావాలి. ఆ ఇన్పుట్స్ కావాలి అంటే రైతు వచ్చేసి మార్కెట్లో సీడ్స్, విత్తనాలు అనేది కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఫర్టిలైజర్స్ అనేది కొనుగోలు చేయాల్సి వస్తుంది. అండ్ ఇది కాకుండా వేజెస్, కూలీలకి వేతనాలు అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా మెయిన్ వచ్చేసి టిల్లింగ్ అంటే తెలుసు కదా, ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క కూలీ ఏదైతే ఆ యొక్క రైతు ఎవరైతున్నారో ఆ యొక్క నేలని దున్నడం అని చెప్పేసి అంటాం. ఓకేనా, ట్రాక్టర్తోని కానీ లేకపోతే ఎడ్ల బండితోని ఆ యొక్క నేలని దున్నడం అంటాం కదమ్మా. ఆ టిల్ అనేది ల్యాండ్ అనేది టిల్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా వ్యవసాయ అగ్రికల్చర్ పంప్ సెట్స్కి సంబంధించిన రిపేర్
రిపేర్స్, ఆ యొక్క వ్యవసాయ పనిముట్లకి సంబంధించిన అంటే అగ్రికల్చర్ మిషనరీ అనేది ఏదైతే ఉందో ఆ మిషనరీకి సంబంధించిన రిపేర్స్ కోసం ఖచ్చితంగా ఇన్పుట్స్ అనేది కొనుగోలు చేయాలి, రైతులు వచ్చేసి కొనుగోలు చేయాలి ఆ యొక్క మెయింటెనెన్స్ కోసం. అంటే సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఆ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వ్యవసాయ కార్యక్రమాలు అనేది ఇనిషియేట్ చేయాలి అంటే, ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా ఎంతోమంత మనకి డబ్బు అనేది, ధనం అనేది, మనీ అనేది అవసరం. సో చాలామంది రైతులు వచ్చేసరికి ఆ యొక్క పెట్టుబడి సహాయం లేకపోవడం వల్ల, అంటే ఎక్కువ శాతంగా చూసుకుంటే మనము ఆ కృష్ణా గోదావరి డెల్టా బేసిన్ కాకుండా ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైతులు వచ్చేసి అధిక శాతం వచ్చేసి మాన్సూన్స్ ఋతుపవనాల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటిపారుదల సౌకర్యాలు అనేది కొన్ని ప్రాంతాల్లో మనకి ఉండవు కాబట్టి, సో అలాంటి పరిస్థితులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో కొంతమంది రైతులు వచ్చేసరికి ముందడుగు వేయాలా వద్దా, అసలు వ్యవసాయ కార్యక్రమాలు అనేది ప్రారంభించాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ అనేది ఎందుకు, ఒకవేళ వ్యవసాయ పెట్టుబడి పెడితే మళ్ళీ తిరిగి వర్షాలని సకాలంలో ఆన్ టైంలో రాకపోతే మన పరిస్థితి ఏంది, పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో చాలామంది వెనకడుగు వేయడం జరుగుతుంది. ఆ యొక్క ఫాలో ల్యాండ్స్, ఓకేనా, ఫాలో ల్యాండ్స్ కరెంట్ ఫాలో ల్యాండ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఆ సంవత్సరం వచ్చేసి లేదంటే ఆ 2 సీజన్లు వచ్చేసి వాళ్ళు వ్యవసాయం నుంచి విత్డ్రా అయిపోతుంటారు, ఉపసంహరించుకుంటారు. దానివల్ల మనకేంది, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అవుట్పుట్ ప్రొడక్షన్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుందా లేదా? ఎస్, ఆ యొక్క ఉత్పత్తి, పంట యొక్క ఉత్పత్తి అనొచ్చు, ఆ యొక్క పంట యొక్క దిగుబడి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఈల్డింగ్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. తద్వారా మన ప్రొడక్షన్ పడిపోతుంది, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది మనకి డిక్లైన్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఎవరైతే వ్యవసాయ పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి ఎవరైతే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం 6,000 రూపాయలు. అందుకే చూడండి, అన్నదాత సుఖీభవ అని కాకుండా చాలా స్పష్టంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది PM కిసాన్. ఏం కిసాన్? PM కిసాన్ ఏదైతే ఉందో PM కిసాన్ అంటే సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్. PM కిసాన్ ఏపీ అన్నదాత స్కీమ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏపీ ఏదైతే మనం చెప్పుకున్నామో అన్నదాత సుఖీభవ స్కీమ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, సుఖీభవ. సో అటు కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా అనేది కలిగి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా అనేది కూడా కలిగి ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా అనేది మనకి 6,000 రూపాయలు అనేది మనకి ఇస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రైతుల యొక్క ఖాతాల్లో ఈ యొక్క ఏపీ అన్నదాత సుఖీభవ అనేది ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది జమ చేస్తారు ప్రతి సంవత్సరం? అగ్రికల్చర్ సీజన్ కంటే 20,000 రూపీస్, 20,000 రూపాయలు అనేది వాళ్ళు జమ చేయడం జరుగుతుంది. సో ఆ 20,000 రూపాయలు అనేది ఇందులో కేంద్రం యొక్క వాటా ఎంత ఉంది? 6,000 అండ్ రాష్ట్రం యొక్క వాటా ఎంత ఉంది? 14,000. మరి గత ప్రభుత్వం రైతు భరోసాకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి డిఫరెన్స్ ఏంటంటే, అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో 13,500 రూపాయలు. ఎంత ఇచ్చేవాళ్ళు? 13,500 రూపాయలు. ఈ 13,500 రూపాయలు చూసుకుంటే 6,000 రూపాయలు PM కిసాన్ సమ్మాన్ నిధి కింద, 7,500 రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది కేటాయించింది. సో ఈసారి ఏమైంది, ఈ 6,000 అనేది అలాగే ఉండిపోయింది. కానీ ఇది మాత్రం ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా డబల్ అయింది. మేబీ ఎగ్జామినర్ డైరెక్ట్గా మనకి పథకం మీద కాకుండా గత ప్రభుత్వం పథకంతో పోలిస్తే కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా ఈసారి ఇది అడిగే ఛాన్సెస్ ఉందా లేదా? అందుకే అన్నాను కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చెప్పుకోవాలి అని. సో ప్రతిదీ కూడా మనకి నోట్స్లో ఉన్నది, ప్రతిదీ కూడా వెబ్సైట్స్లో ఉన్నది, ప్రతిదీ కూడా పథకంలో ఉన్నది, క్లాస్ నోట్స్లో ఉన్నది. కాంపిటేటివ్ ఏదైతే మనం చెప్పుకున్న ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చిన నోట్స్ ఉన్నదే అనేది వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అందరూ అదే చెప్తారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక అన్నదాత సుఖీభవ రైతు ఖాతాలో 20,000 జమ అవుతున్న సంగతి ఎవ్రీబడి నో. దాదాపు 43,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్ అని తెలుసు, అందులో ఆల్మోస్ట్ 4,500 కోట్లు దీనికి ప్రకటించారన్న సంగతి ఎవ్రీబడి నో. కానీ ఎంత శాతం అనేది గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా అనేది 2 రెట్లు పెరిగిందా, 1.5 రెట్లు పెరిగిందా, లేకపోతే డబల్ అయిందా, ట్రిపుల్ అయిందా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు పాత లెక్కలు కూడా గుర్తుపెట్టుకొని మనం కంపారిజన్ చేసుకోవాలమ్మా. లేకపోతే ఒక్కొక్కసారి టఫ్ ఇచ్చాడనుకో బిట్ అనేది ఇలాగే పోతుంది. సో కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు ప్లస్ రాష్ట్రం 14,000 రూపాయలు, ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అనేది అందించింది. 3 దశలు 3 విడతలుగా ఇస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో రాష్ట్రంలో భూమి లేని సాగుదారులకి ఆర్థిక సహాయం సంవత్సరం ₹23 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు నుంచి అందిస్తామన్నారు. సో ఎవరైతే మనకి ఆ భూమి లేని సాగుదారులు ఎవరైతే ఉన్నారో టెనెంట్స్,
ఓకేనా, CCRC కార్డ్స్ అని చెప్పేసి ఇస్తారమ్మా. సో ఆ యొక్క CCRC కార్డ్స్ ఎవరైతే ఉన్నారో అంటే భూమిని వ్యవసాయ భూమిని ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుంటారు కొంతమంది. ఓకేనా, సో ఆ కౌలుకు తీసుకున్న వాళ్ళు ఎవరైతున్నారో ఆ యొక్క కౌలుకు తీసుకున్నారు దాదాపు ఆ యొక్క 11 నెలలకి సంబంధించిన అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి. ఎంత అగ్రిమెంట్ చేసుకోవాలి? 11 నెలలకి సంబంధించిన అగ్రిమెంట్. సో ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో భూమికి సంబంధించి యజమాని ఒకరు ఉంటారు, అండ్ భూమి కౌలుకు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళొకరు ఉంటారు. సో ఎవరైతే వీళ్ళని ఏమంటారు, వాళ్ళకి ఏం జారీ చేస్తారు? MR ఆఫీస్లో CCRC కార్డ్స్ అని చెప్పేసి అంటాం. అది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. క్రాప్ కల్టివేషన్కి సంబంధించిన ఆ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో CCRC కార్డ్స్ అని చెప్పేసి అంటాం. సో అధికారికంగా అఫీషియల్గా మేము కౌలుదారులు అని చెప్పేసి. ఓకేనా, ఆ 11 నెలలకి సంబంధించిన అగ్రిమెంట్ అని చూపిస్తే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, సర్వే నెంబర్లు, ఈ యొక్క యజమానికి సంబంధించిన యాక్సెప్టెన్స్ అవన్నీ చూపిస్తే ఆ యొక్క డైరెక్ట్గా 20,000 రూపాయలు అనేది యజమాని ఖాతాలోకి వెళ్తాయా లేకపోతే కౌలుదారుల ఖాతాలోకి వెళ్తాయా? ఆ యొక్క కౌలుదారులు ఎవరైతున్నారో సో యజమాని కాకుండా డైరెక్ట్గా దున్నేవాడిదే భూమి అంటాం కదా, ల్యాండ్ టు ద టిల్లర్. సో ఎవరైతే వ్యవసాయ రంగంలో నిమగ్నమైన వాళ్ళు, ఎంగేజ్ అయిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే నిజమైన లబ్ధిదారులుగా బెనిఫిషియరీస్ ఉండాలన్న ఉద్దేశంతో CCRC కార్డ్స్ అని చెప్పేసి ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న గిరిజనులకి ROFR కార్డ్స్ అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం అనేది జారీ చేసింది. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం ఏదైతే అనుసరించిన విధానాల్ని మేము ఎక్కడా కూడా అక్కడ లోపాలనేది లేకుండా దాన్ని సవరించకుండా యాజ్ ఇట్ ఈజ్ మేము ఫాలో అవుతున్నాం అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మనకి ఆ మెసేజ్ అనేది కన్వే చేస్తుంది. ఓకేనా, అయితే ఈ అన్నదాత సుఖీభవ కింద ఇంకా విధి విధానం అనేది ఖరారు అవ్వలేదు, మీకు ఆల్రెడీ చెప్పాను. కరెంట్ అఫైర్స్ అనేది వస్తే మాత్రం కొంచెం ఆ విధి విధానాలు, మార్గదర్శకాలు, డైరెక్టివ్స్ ఏదైతున్నాయో దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఆదేశాల కోసం వెయిట్ చేయండి, జీవో నెంబర్తో సహా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, సో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా దీనికి లబ్ధిదారుడుగా ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అధికారికమైన CCRC కార్డు కలిగిన ప్రతి కౌలుదారుడు కూడా దీనికి అర్హదారుడుగా ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేది ఉన్నాయి. సో ద స్కీమ్ విల్ ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం, ఫర్టిలైజర్స్, సీడ్స్, రిపేర్స్ చెప్పే కదా, సో దట్ వాళ్ళ యొక్క క్రాప్స్ అనేది గ్రో చేయడం కోసం. ఓకేనా, సో సింపుల్గా చెప్పాలంటే ఫార్మింగ్ అనేది కంటిన్యూస్గా నిరంతరంగా ఆ ప్రక్రియ అనేది కొనసాగాలి. ఓకేనా, సో ఖచ్చితంగా రైతుల యొక్క మేలు అనేది జరగాలి, రైతుల యొక్క ఆదాయం అనేది మెరుగవ్వాలి, అగ్రికల్చర్ అనేది ప్రోగ్రెసివ్గా ఉండాలి, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది మనం వేగవంతంగా పెంచాలి. సో రైతుకి ఎంతో కొంత ఆర్థిక సహాయం, పెట్టుబడికి సంబంధించిన ఆ యొక్క సహాయం, ఫినాన్షియల్ ఇన్పుట్ అసిస్టెన్స్ స్కీమ్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో కొంచెం దీని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ల్యాండ్ రికార్డ్స్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్, ఇవన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవి కూడా కొంచెం చూసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించినవి. ఇదే మనకి ఆ వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్లో మేము కొత్తగా పొలం పిలుస్తుంది అనే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఏం పిలుస్తుంది? పొలం పిలుస్తుంది. మరి గతంలో ఇదే పొలం పిలుస్తుంది అనే పథకం ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే పొలం బడి. సో పొలం పిలుస్తుంది ప్రోగ్రామ్ విల్ బి కండక్టెడ్ ఫర్ 4 months ఫ్రమ్ July 23rd. సో అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్గా ఏ సీజన్ అనేది స్టార్ట్ అయిందమ్మా? ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అయిందా, రబీ సీజన్ అనేది స్టార్ట్ అయిందా? అందరికీ తెలిసిందే. సో మనకి ఆ ఖరీఫ్ సీజన్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఏ సీజన్ స్టార్ట్ అయింది? ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఆ ఖరీఫ్ వచ్చేసి మనకి ఆ యొక్క జూలైలో మనకి పొలం పిలుస్తుంది. ఏం పిలుస్తుంది? ఆ యొక్క పొలం పిలుస్తుంది అన్న ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క పథకం అనేది ప్రారంభించడం జరిగింది. అంతకుముందు పొలం బొడి అని చెప్పేసి అన్నాం, పొలంకి సంబంధించిన ఆ బడి అని చెప్పేసి మనం చెప్పేవాళ్ళము. ఇప్పుడు పొలం పిలుస్తుంది. ఏం జరుగుతుంది? ఈ యొక్క పొలం పిలుస్తుందని చెప్పేసి సో మన అందరికీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు, ఐ థింక్ మీరు వినే ఉంటారు రైతు భరోసా కేంద్రాలకి సంబంధించింది. సో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక రైతు భరోసా కేంద్రం అనేది ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఆ యొక్క స్థానికంగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలమ్మా? వాళ్ళ ఈల్డింగ్ అనేది పెంచాలి. అంటే ఈల్డింగ్ అంటే తెలుసు కదా, ఆ యొక్క పంట యొక్క దిగుబడి అనేది ఏదైతుందో పంట యొక్క ఆ యొక్క దిగుబడి అనేది పెంచాలన్నా, ఉత్పాదకత పెంచాలన్నా, ఓకేనా. మరి వాళ్ళకి కావాల్సింది ఏంది? హై టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రైతులకి అత్యాధునికమైన శాస్త్ర సాంకేతిక అత్యాధునికమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో
అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అత్యాధునికమైన ఆ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికత అనేది ఏదైతే ఉందో అది రైతులకు అనేది అందించడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది అందించడం జరుగుతుంది. అత్యున్నతమైన ఆ యొక్క ప్రమాణాలు, ప్రాక్టీసెస్ అని చెప్పేసి అంటాం, ఆ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది అందించడం జరుగుతుంది. సో ఏంటి సార్ అసలు మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇది కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదేవైపు ఎక్కువగా అది చెప్పిస్తుందమ్మా, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఏదైతే ఉందో, ఓకే, జీవ రసాయనాలు, ఓకేనా, ఏదైతే మనం చెప్పుకున్నా ఆ బయో ఫర్టిలైజర్స్ అనేది ఏదైతే ఉందో, ఆ బయో ఫర్టిలైజర్స్ కానీ ఆ యొక్క బయో పెస్టిసైడ్స్ అనేది ఏదైతే ఉందో వాటి వాడకం, సేంద్రియ వ్యవసాయం వాడకం ఏదైతే ఉందో ఆ సేంద్రియ వ్యవసాయం వైపు ఎక్కువగా వాళ్ళని తీసుకెళ్ళడము. సో ఫైనల్గా ఏంటంటే రైతులకి సింపుల్గా చెప్పాలంటే సమాచారం, ఓకేనా, ఎప్పటికప్పుడు కూడా ఆ సమాచారం అనేది, అత్యాధునికమైన సమాచారం అనేది ఎప్పటికప్పుడు కూడా అందించడం అనేది ఈ పొలం బడి యొక్క ముఖ్య ఉద్దేశం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మరి అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంటి సార్? ఇదంతా బాగానే ఉంది, అసలు ఏంటనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఈ బయో ఫర్టిలైజర్స్ ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్పాలంటే రైతు యొక్క ఇప్పుడు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫామ్ ఫీల్డ్ స్కూల్స్ అంటాం, వీటిని ఏమంటాం, ఈ ఫామ్కి సంబంధించి ఇంగ్లీష్లో ఫామ్ ఫీల్డ్కి సంబంధించిన ఆ స్కూల్స్ అని చెప్పేసి అంటాం. రైతులకి ఇన్పుట్కి సంబంధించిన కాస్ట్, ఉత్పాదక ఖరీదు అంటాం. ఏం ఖరీదు? ఆ యొక్క ఉత్పాదకతకి సంబంధించిన ఆ యొక్క ఖరీదు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఉత్పాదక ఖరీదు అనేది తగ్గించాలి. ఉత్పాదక ఖరీదు తగ్గించి అండ్ రైతులకి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉందో, దిగుబడి అనేది ఏదైతే ఉందో ఆ దిగుబడి ఈల్డింగ్ అనేది పెంచాలి. సో ఒక పక్క మనకి కాస్ట్ అనేది తగ్గుతూ ఉండాలి, ఇంకో పక్క రైతులకు ఆదాయం అనేది ఏదైతుందో అది పెంచుకుంటూ పోవాలి, దిగుబడి పెంచుకుంటూ పోవాలి. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇంతకుముందు పాత బల్బ్స్ ఉండేవి, తెలుసు అనుకుంటే కదా, పాత బల్బులు వచ్చేసి ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ ఉండేది, మనకి తక్కువ ల్యూమిన్స్ అంటే ఆ యొక్క కాంతి అనేది తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసాము, ఎల్ఈడి వాడుతున్నాం, దానివల్ల పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ల్యూమిన్స్ అంటే అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. సో సేమ్ రైతులకు కూడా అంతే, ఆ సీడ్స్, సో రైతులు సొంతంగా తన విత్తనాలు అనేది తన సమకూర్చుకోవడము, బయో ఫర్టిలైజర్స్ వైపు ఎక్కువగా వాళ్ళని మెరుగుపరచడము, సో వాళ్ళకి టెక్నాలజీ అనేది అందించడము, ఆ యొక్క సమాచారం అనేది శాస్త్ర సాంకేతిక అందించడము. సో సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎస్పెషల్లీ ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషించేదమ్మా, సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తుంటారు. సో సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే తెలుసు కదా, ఆ యొక్క పొలంలో ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న నేలల్లో ఆ యొక్క సారవంతం అనేది ఎంత ఉంది, ఆ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, భౌతికపరమైన ఆ యొక్క ప్రాపర్టీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, సో అందులో ఆ యొక్క నైట్రోజన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, సల్ఫర్ అనేది ఎంత ఉంది, సో దానికి ఆధారంగా ఏ పంట వేస్తే ఏ దిగుబడి అనేది ఎంత వస్తుంది, నీటి పారుదలది అనేది ఎంత వాడాలి, నీరు అనేది ఎంత వాడాలి, ఓకేనా. సో ఆ యొక్క మ్యాక్రో ఏదైతే మనం చెప్పుకున్న పారామీటర్స్, స్థూల పోషకాలు అనేది ఎంత ఉన్నాయి, మైక్రో పారామీటర్స్, సూక్ష్మ పోషకాలు అనేది ఎంత ఉన్నాయి, ఆ యొక్క సాయిల్కి సంబంధించిన pH లెవెల్ అనేది ఎంత ఉంది, సో ఏ పంట వేస్తే ఎంత ఆ యొక్క రైతుకు అనుగుణంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫామ్ ఫీల్డ్ స్కిల్స్ కిందకు వస్తుంటాయి. సో ఇంకా చాలా అంశాలు అనేది ఇందులో ఇంక్లూడ్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఈ ఆర్బీకే సెంటర్లలో, ఎక్కడమ్మా, ఆర్బీకే సెంటర్లలో ఫామ్ ఫీల్డ్ స్కూల్స్ అంటే ముందు వాళ్ళు ఆర్బీకే సెంటర్లో రైతులందరికీ కూడా థియరిటికల్గా, ఓకే, థియరిటికల్గా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇచ్చి తర్వాత వారానికి ఒక్కసారి వాళ్ళకి ఆ ఫామ్స్ ఏదైతున్నాయో ఆ పొలాలకి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా సమీక్షించడం జరుగుతుంది, రివ్యూ చేయడం జరుగుతుంది. సో వీటిని మనం ఏమంటాం, పొలం పిలుస్తుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పొలం పిలుస్తుకి సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి మంగళ మరియు బుధవారం ఎన్ని రోజులు, 2 రోజులు, వారానికి 2 రోజులు, రోజుకి 2 గ్రామాల చొప్పున ఈ యొక్క పొలం పిలుస్తుందనే కార్యక్రమం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. జూలై 23 అనేది వెరీ 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 ఇంపార్టెంట్ డేట్. ఖచ్చితంగా ఆ జూలై 23 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి సీజన్లో 4 నెలల సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో ఎవరు పాల్గొంటారు సార్? కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు అంటే కాదమ్మా, శాస్త్రవేత్తలు. ఇప్పుడు మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్జీ రంగా యూనివర్సిటీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆ యొక్క యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, వాళ్ళు వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసే విధంగా ముందడుగు వేస్తున్నారు. 100% ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని జిల్లా కోఆర్డినేటర్లను కూడా నియమిస్తున్నారు. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కోఆర్డినేటర్స్, జిల్లా కోఆర్డినేటర్స్ ఏదైతున్నాయో దాన్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. జిల్లాకి ఒక కోఆర్డినేటర్ అనేది నియమిస్తున్నారు. ఇంకా
ఏమన్నా సమస్యలున్నా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ 15525 ఫోన్ చేసి ఆ పరిష్కారం అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? రైతులు నేరుగా తన సమస్యల్ని సందేహాలని మేబీ ఒక్కొక్కసారి టోల్ ఫ్రీ నెంబర్స్ గత ప్రశ్నలకి సంబంధించిన ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 100% టోల్ ఫ్రీ నెంబర్స్ అడుగుతున్నాడమ్మా. ఓకే, కిసాన్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏంది, ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏంది, ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. పొలం పోలీసు నుంచి మాత్రం ఖచ్చితంగా ఈసారి బిట్టు పడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించింది యాజ్ ఎ సెడ్ బడ్జెట్లో ఖచ్చితంగా కేవలం మనము ఆ యొక్క బడ్జెటే కాకుండా పథకాలు కూడా డిస్కస్ చేస్తారని స్టార్టింగ్లోనే చెప్పాను. దానికి తగ్గట్టుగానే మీకు ఇక్కడ ఈ పథకాలు కూడా చెప్తున్నాను. సో ఇట్ హాస్ బీన్ ప్రపోజ్ టు కండక్ట్ పొలం పిలుస్తోంది ప్రోగ్రామ్ ఫర్ 4 months ఇన్ ఖరీఫ్ అండ్ రబీ సీజన్ బ్రింగింగ్ అవేర్నెస్ అబౌట్ ద మోడర్న్ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్. చెప్పే కదా మోడర్న్ మెథడ్స్, అత్యాధునికమైన మోడర్న్ మెథడ్స్. ఎక్కువగా ఈ పొలం పిలుస్తాను అనేది దేని మీద ఫోకస్ చేస్తుందంటే అమ్మా ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతుందో ఆ యొక్క సేంద్రియ వ్యవసాయం అనేది ఏదైతుందో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కదా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతుందో పరంపరగత్ కృషి వికాస్ యోజన గుర్తొచ్చిందా లేదా? ఆ పరంపరగత్ కృషి వికాస్ యోజన ఏదైతుందో అటువైపు. ఓకేనా? సో గో బ్యాక్ టు వేదాస్ అన్నట్టు మళ్ళీ ఆ యొక్క పాత పురాతన పద్ధతులు ఏదైతున్నాయో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం. అంటే సింపుల్ చెప్పాలంటే ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని సుస్థిరత తీసుకురావాలి అనేది ఉద్దేశంతో. సో ఎక్కువ ఆ యొక్క ల్యాండ్ పొల్యూషన్ నివారించడం కోసం సాయిల్ పొల్యూషన్ ఏదైతుందో దాన్ని నివారించడం కోసం ఓకేనా ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో చాలామంది వేరియల్ అఫీషియల్స్ యూనివర్సిటీస్ నుంచి ఉంటారు, అవన్నీ కూడా మీకు చెప్పాను. ఈచ్ డే డైరెక్ట్ అవుట్రీచ్ టు సపోర్ట్ ద ఫార్మర్స్, ఇవన్నీ కూడా కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో నాలెడ్జ్ విజ్ఞానం అనేది ఇస్తారు, వాళ్ళకి నైపుణ్యాలను నేర్పించడం జరుగుతుంది, న్యూ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేది నేర్పించడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ యొక్క అక్షరాస్యత అనేది వ్యవసాయం అనేది ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కల్టివేషన్ కాస్ట్ తగ్గించడము, ప్రమోటింగ్ బెటర్ ప్రాక్టీసెస్, ఎంకరేజింగ్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్, సహజ ప్రకృతి వ్యవసాయాన్ని పద్ధతుల్ని ప్రోత్సహించడం, ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ దిగుబడిని పెంచడము, ఎన్హాన్సింగ్ ద ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ది ఫార్మర్స్. చెప్పా కదా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏదైనా మనకి భాష కంటే భావం ముఖ్యమమ్మ, ఇది కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ ఇదే అగ్రికల్చర్కి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఆ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన పథకం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పొలం పిలుస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ క్రెడిట్స్. 2024-25 వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్లో మూడవ అతి ముఖ్యమైన అంశం వచ్చేసి క్రెడిట్, పంట రుణాలు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆ రుణాల కోసం దాదాపు 2,64,000 కోట్లు. ఎన్ని కోట్లు అని చెప్పేసి ఈ సంవత్సరం వచ్చేసి ఆ యొక్క వ్యవసాయ రుణాలు అందించాలి, రాష్ట్ర ప్రజలకి అందించాలి అని చెప్పేసి ఒక అంచనా 2,64,000 కోట్లు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క రుణాలు అనేది ఏదైతుందో ఏం రుణాలమ్మా ఈ యొక్క ఫామ్ లోన్స్ అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తే వీటిని ఏమంటాం ఫామ్ లోన్స్ అని చెప్పేసి అంటాం, వ్యవసాయ రుణాలు అని చెప్పేసి. ఈ యొక్క వ్యవసాయ రుణాలు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి క్రాప్ లోన్స్ అని చెప్పేసి అంటాం, వీటిని తెలుగులో వచ్చేసి పంట రుణాలు అని చెప్పేసి అంటాం. వీటిని షార్ట్ టర్మ్ ఓకే స్వల్పకాలిక రుణాలు అని చెప్పేసి అంటాం. రెండోది వచ్చేసి టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలు. టర్మ్ లోన్స్ అంటే తెలుసు కదా, ఈ యొక్క దీర్ఘకాలిక రుణాలు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో దీర్ఘకాలిక రుణాల్లోనే మళ్ళీ మనం మీడియం టర్మ్ మధ్యకాలిక రుణాలు, మధ్యస్థ స్థాయి కాలిక రుణాలు, లాంగ్ టర్మ్ లోన్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సార్ మరి వీటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ యొక్క ఫామ్ లోన్స్ ఏదైతే ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆ యొక్క పరపతిలో ఓకేనా ఆ యొక్క క్రెడిట్ అనొచ్చు, పరపతి అనొచ్చు, రుణాలు అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ యొక్క క్రాప్ లోన్స్ అనేది చూసుకుంటే జనరల్గా ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ అనేది ఎందుకు పిలుస్తున్నాం, ఇవన్నీ కూడా స్వల్పకాలికంగా అని ఎందుకు పిలుస్తున్నాం? ఎందుకు సార్ ఈ కాన్సెప్ట్ చెప్తున్నారు అంటే కేవలం బడ్జెటే కాదమ్మా, బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి కదా. సో తెలుసుకొని ఎక్కడి నుంచి అధిక శాతం రుణాలు వస్తున్నాయి అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. సో ఇన్ డీటెయిల్గా ఒకవేళ క్వశ్చన్ అడిగాడంటే ఫిల్టరేషన్ అనేది ఎక్కువగా ఉండాలి అంటే మేబీ ఈ మధ్య కాలంలో క్వశ్చన్ పేపర్స్ అనేది ఎలా ఇస్తున్నాడంటే సో జాబ్ కొట్టాలి అనే దానికంటే ఎంతమందికి ఫిల్టర్ అవుట్ చేయాలి అనే దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారమ్మా. ఆ ఫిల్టర్ అవుట్లో భాగంగా ఈ యొక్క క్రాప్ లోన్స్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఈ యొక్క క్రాప్ లోన్స్ అనేది చూసుకుంటే జనరల్గా షార్ట్ టర్మ్ అంటే ఏంది, కేవలం ఆ పంటలకి కావాల్సిన ఇన్పుట్స్ బై చేయడం కోసం, ఉత్పాదకాలని కొనుగోలు చేయడం కోసం ఓకేనా, ఉత్పాదకాలు అనేది కొనుగోలు చేయడం కోసం. ఆ యొక్క క్రాప్ మెయింటెనెన్స్ అంటే కదమ్మా, ఆ క్రాప్ మెయింటెనెన్స్ కోసము, ఆ క్రాప్కి సంబంధించిన హార్వెస్టింగ్ పంట కోతల అనంతరము ఆ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఏదైతుందో, ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏదైతుందో వీటి కోసం తీసుకునే రుణాలు అనేది స్టోరేజ్ పర్పస్ కోసము, నిల్వ కోసం తీసుకునే రుణాలే షార్ట్ టర్మ్. వీటిని తిరిగి ఎప్పుడు రీపే చేస్తారు? ఆబ్వియస్లీ పంట అనేది మనకి ఎప్పుడైతే మార్కెట్లో అమ్ముకుంటాడో రైతు అప్పుడు వాళ్ళు రీపే చేస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు ఇవన్నీ ఉంటాయి కదా, స్వల్పకాలిక 1 year లోపల రుణాలని రీపే చేసేదాన్ని షార్ట్ టర్మ్ లోన్స్ అంటాం. పంటల యొక్క ఉత్పత్తిని, పంటల యొక్క ఉత్పాదకతని ఓకేనా
అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్షన్ పెంచుకోవడం కోసమే. మరి టర్మ్ లోన్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం? దీర్ఘకాలిక రుణాలు అనేది దేనికోసం యూజ్ చేస్తాం? ఇది అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇది వచ్చేసరికి క్రాప్స్ ఏదైతుందో క్రాప్స్కి సంబంధించిన గ్రోత్ కోసం, ఇది వచ్చేసి వ్యవసాయ రంగానికి సంబంధించిన అభివృద్ధి. మరి అగ్రికల్చర్ అనేది లాంగ్ టర్మ్గా దీర్ఘకాలికంగా ఎప్పుడు డెవలప్ అవుతుంది? లైక్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎవరైనా నిర్మించుకోవాలనుకుంటే, లేకపోతే ట్రాక్టర్ని కొనుగోలు చేయాలన్నా కానీ, ఫెన్సింగ్ని కొనుగోలు చేయాలన్నా కానీ, లేకపోతే గోడౌన్లు నిర్మించుకోవాలనుకున్నా కానీ, ఓకేనమ్మా, చేపల చెరువుల్ని ఏమన్నా తవ్వించాలన్నా కానీ, లేకపోతే మనకి ఆ యొక్క అగ్రికల్చర్ పంప్ సెట్స్ అనేది ఒకవేళ ఇన్స్టాల్ చేయాలనుకున్నా కానీ, సోలార్ పంప్ సెట్స్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకున్నా కానీ, కెపాసిటర్ల కొనుగోలు కానీ, హార్వెస్టింగ్ మెషిన్స్ కానీ, రొటవేటర్స్ కానీ, ఓకేనా, ఇలా పూర్తి స్థాయిలో ఓకేనా ఆ యొక్క దీర్ఘకాలికమైన ఆ యొక్క అభివృద్ధి కోసం. ఎందుకంటే వీటి యొక్క రీపేమెంట్ అనేది తిరిగి చెల్లించే అనేది 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పడుతుంది. సో అది షార్ట్ టర్మా లాంగ్ టర్మా? లాంగ్ టర్మ్. సో ఇప్పుడు మనకి ఈ షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి, స్వల్పకాలిక రుణాలు అంటే ఏంది, అండ్ టర్మ్ లోన్స్ దీర్ఘకాలిక రుణాలు అంటే ఏందనేది మీరు ఒక్కసారి ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా. మనకి బడ్జెట్లో ఈ క్రాప్ లోన్స్ అంటే మొత్తం పంట రుణాలు మరియు అనుబంధ రంగ రుణాలు అంటే ఇక్కడ మీరు ఇంకొక అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంకొక మెయిన్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క వ్యవసాయం అనేది చూసుకుంటే, అగ్రికల్చర్ అనేది చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ సబ్సెక్టార్లో చూసుకుంటే పంటలు అని చెప్పేసి ఉంటుంది. వీటిని మనం ఏమంటాం? ఫార్మింగ్, క్రాప్స్ అని చెప్పేసి మనం చెప్పడం అంటాం, ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం. ఇది కాకుండా మనకి BCD అనుబంధ రంగాలు అని చెప్పేసి అంటాం. BCD అనేది ఏంటి? అనుబంధ రంగాలు. లైక్ ఫిషరీస్ అనేది ఏదైతే ఉందో మత్స్య పోషణకి సంబంధించింది. ఇది కాకుండా మనకి యానిమల్ హస్బెండరీ, లైఫ్ స్టాక్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఆ యానిమల్ హస్బెండరీ అనేది ఏదైతుందో, పశు పోషణ అనేది ఏదైతుందో, ఓకే, లైఫ్ స్టాక్ అనేది ఏదైతుందో, ఓకేనా, లైఫ్ స్టాక్ అనేది ఉంటుంది. ఇది కాకుండా మనకి ఫారెస్ట్, మీ అందరికీ తెలిసింది కదా, అటవీ సంపద, ఆ యొక్క మైనర్ ఫారెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి పంటలు అనేది ప్రధానమైన మనకి మొత్తం భూమి అంతా కూడా చూసుకుంటే, వ్యవసాయ భూములన్నీ కూడా చూసుకుంటే ఎక్కువ పంటలు పండించడం జరుగుతుంది. అది కాకుండా అనుబంధ రంగాలు కూడా ఉన్నాయి. సో వీటికి కూడా పరపతి సౌకర్యాలు అనేది అవసరమా లేదా? సో ఎగ్జామినేషన్లో మనకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కేవలం పంటల కోసం ఎంత రుణాలు ఇచ్చారు, మరియు అనుబంధ రంగాలు అనేది ఏదైతుందో, ఆ యొక్క అలైడ్ సెక్టార్స్ అనేది ఏదైతుందో, ఆ అలైడ్ సెక్టార్కి ఎంత రుణాలు ఇచ్చారు అనేది ఖచ్చితంగా మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. అలా ఓవరాల్గా చూసుకుంటే 2.66 లక్షల కోట్లలో 1.6 lakh crores, 1.6 లక్షల కోట్లు చూసుకుంటే మనకి పంట రుణాలు అనేది ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఆల్మోస్ట్ మిగతా 1 లక్ష కోట్లు చూసుకుంటే ఈ యొక్క అనుబంధ రంగాలకు ఇస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. సో 2.66 లక్షల కోట్లలో 1.66 లక్షల కోట్లు వచ్చేసరికి మనకి పంటలకు ఇస్తున్నారు. మిగతా ఏదైతే మనం చెప్పుకున్న అనుబంధ రంగాలకి, ఏదైతే మనం చెప్పుకున్న ఫారెస్ట్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి 1 లక్ష కోట్లు వచ్చేసరికి అనుబంధ రంగాలకి ఇస్తున్నారన్న సంగతి ఇక్కడ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం 2,64,000 కోట్లు. సారీ అమ్మా, ఇందాక 2.66 రాశాను. ఓకే, నో ప్రాబ్లం. 2.6 లక్షల కోట్లు. ఎంతమ్మా? 2.6 లక్షల కోట్లు చూసుకుంటే 1.6 lakh crores కనిపిస్తుందా? పంట రుణాల కింద 1.66, అక్కడ కన్ఫ్యూజ్ అయినట్టున్నాను నేను, 2.66 అనేది. సో ఏదైతే మనం చెప్పుకున్నామో 1.6 lakh crores, ఓకేనా. సో 2.46 లక్షల కోట్లలో చూసుకుంటే 2.4 lakh crores చూసుకుంటే మనకి 1.6 lakh crores వచ్చేసి మనకి పంట రుణాల కిందకి ఇస్తున్నారు. మిగతా వ్యవసాయము అనే 100 కార్యక్రమాల కింద ఇందాక 1 లక్ష కోట్లు అన్నాను, దాదాపు చూసుకుంటే 98,000 కోట్లు. సో అందాజాగా వేసుకొని అందించాలనేది ఈ సంవత్సరం రాబోయే 2024-25 ఏదైతే మనం చెప్పుకున్న వార్షిక సంవత్సరానికి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో కొంచెం ఆ 2,000 కోట్లు అనేది కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది, అది కొంచెం చూసుకోండమ్మా. ఎందుకంటే బ్రెయిన్లో చాలా డేటా అనేది మాకు స్టోర్ అయింది కాబట్టి ఒక్కొక్కసారి చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతుంటాయి, కొంచెం చూసుకోండి, ఓకేనా. ఎలాగో బడ్జెట్ కాపీస్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పటివరకు పంట రుణాల కింద ఎంత ఇచ్చారమ్మా? 1,03,000 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వ్యవసాయ మరియు అనుబంధ రంగ కార్యకాలంతో సహా వ్యవసాయ టర్మ్ లోన్ కింద 66,000 కోట్లు, మొత్తం 1,69,000. అంటే మేబీ ఎగ్జామినేషన్లో ఇప్పుడు వరకు కూడా అంటే మన టార్గెట్ వచ్చేసి ఎంత? 2,64,000 కోట్లు, 2.64 lakh crores అనేది మన టార్గెట్. అందులో ఇప్పటి వరకు మనకి ఇచ్చిన రుణాలు వచ్చేసి 1.7 lakh crores. ఇంకా రాబోయే 4 నెలల్లో, ఇంకా అప్కమింగ్ 4 monthsలో దాదాపు మన టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 90,000 crores అనేది వ్యవసాయ రుణాలు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇందులో కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పథకాలు ఉన్నాయి, గుర్తుందా లేదా? అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి,
ఓకేనా. పిఎం కిసాన్ సంపద పథకం అని చెప్పేసి, ఓకేనా. ఏదైతే మనం చెప్పుకున్న పరంపరగతి కృషి వికాస్ యోజనకి సంబంధించిన కానీ, లేదంటే ప్రధానమంత్రికి సంబంధించిన కృషి సించాయ్ యోజనకి సంబంధించిన పథకాలు, ఇలాంటి కొన్ని పథకాలు ఏదైతున్నాయో ఆ పథకాలకి వీళ్ళు రుణాలు అనేది, వ్యవసాయ రుణాలు అనేది ఆ కోఆపరేటివ్ సొసైటీస్కి, లేకపోతే ట్రేడర్స్కి, మధ్యవర్తులకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అందించి ఆ యొక్క దీర్ఘకాలిక వ్యవసాయ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, దోహదపడుతున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో కొంచెం కేవలం బడ్జెట్లో ఉన్న ఫిగర్స్ మాత్రం చదువుకుంటే కష్టమమ్మ, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం తెలుసుకోండి. కేవలం సబ్జెక్టే కాదు, సో దానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు అవసరం ఉందో అది ఉంటుంది. మరి ఇవి చెప్పలేదు సార్, మనకి టర్మ్ లోన్స్ ఎంత ఉన్నాయి, మనకి షార్ట్ టర్మ్ లోన్స్ ఎంత ఉన్నాయి అంటే మనకి ఈ యొక్క సర్వే అనేది రాలేదు కాబట్టి సర్వేలో వీటికి సంబంధించిన అంశాలను వస్తాయి, అది కొంచెం చూసుకోండి అమ్మ. ఖచ్చితంగా సర్వేలోని ఏదైతున్నాయో అది కొంచెం చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్, కౌలు రైతులకి ఈ ప్రభుత్వం 9 లక్షల పంట సాగుదారులకి హక్కుల కార్డును జారీ చేసింది. ఇంతకుముందు చెప్పాను, క్రాప్ కల్టివేటర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డ్స్ అనేది CCRC కార్డ్స్. సో పంట సాగుదారులు అని చెప్పేసి అంటాం. ఏం సాగుదారులు? CCRCని 9 లక్షల పంట సాగుదారులకి హక్కుల కార్డులు జారీ చేసిందని చెప్పేసి, ఎవరైతే దున్నేవాడిదే భూమి, టిల్లర్ ల్యాండ్ టు ద టిల్లర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ CCRC కార్డ్స్ అనేది ఇష్యూ చేసింది. తద్వారా కౌలు రైతులకు 11 నెలల పాటు పంటలపై హక్కును కల్పించడం, పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత పొందేందుకు వీలు కల్పించింది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఐ థింక్ వీ హావ్ డిస్కస్, ఇందాకే మనము ఆ ప్రీవియస్ పథకంలో చాలా క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అర్హత గల కౌలు రైతులందరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు 2024 కొత్త సాగుదారుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 సంవత్సరంలో CCRD పొందుల కౌలు రైతులకి 1443 కోట్ల పంట రుణాలు పంపిణీ చేశామన్నారు. సో ఆల్రెడీ పాత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేసి CCRC చట్టం అనేది తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా. అందులో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈసారి 11 నెలలకి సంబంధించిందా లేకపోతే ఎన్ని నెలలకి సంబంధించినది తెలుస్తుంది. బట్ గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏదైతే అవి కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇందాక ముందు చెప్పినట్టు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి క్లియర్గా మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పెద్దగా మార్పులు ఏం లేవు. మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పథకాల పేర్లు మారాయి కానీ ఆ యొక్క మార్గదర్శకాలు కానీ విధి విధానాలు కానీ గైడ్లైన్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. జస్ట్ పేర్లు చేంజ్ చేశారు అండ్ బెనిఫిషరీస్ అనేది అదేవిధంగా ఉన్నారు. కాకపోతే అమౌంట్ చేంజ్ అయింది. పెన్షన్కి సంబంధించిన అమౌంట్ చేంజ్ అయింది. 10,000 నుంచి 15,000 పెంచారు, 3,000 నుంచి 4,000 పెంచారు. సో 5,000 నుంచి 10,000 కొన్ని పెంచడం జరిగింది, ఓకేనా. పెన్షన్ల పెంపు కార్యక్రమానికి సంబంధించింది. సో ఇది కాకుండా అన్నదాతకి సంబంధించిన సుఖీభావ ఏదైతే ఉందో ఆ యొక్క 20,000 రూపాయలు పెంచడం జరిగింది. 13,500 నుంచి ఎంత పెంచారమ్మా? 13,000 నుంచి 13,500 నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభావకి దాదాపు మనకి 20,000 రూపాయలు ఎంత పెంచారు? 20,000 రూపీస్ ఏదైతే ఉందో ఆ 20,000 రూపీస్కి పెంచడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ యొక్క కౌలు రైతులకి సంబంధించింది ఏదైతే ఉందో ఆ 9 లక్షల మంది పంట సాగుదారులు ఎవరైతే ఉన్నారో CCRC కార్డ్స్ అనేది ఇచ్చి వాళ్ళకి కూడా రుణ సదుపాయం అందిస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలా ఒక్కసారి చూసుకుంటే ఆ వ్యవసాయ బడ్జెట్కి సంబంధించిన దేనికి సంబంధించి ఆ యొక్క వ్యవసాయ బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులు అనేది కొంచెం చూసుకోండి. చూడండి, ఆ యొక్క విత్తనాలకి సంబంధించిన రాయితీ ఎంత ఇచ్చారు, పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ మనందరికీ తెలిసింది కదా. మా యొక్క ఏపీ మార్కెట్ ద్వారా, పరపతి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా, PACCs ద్వారా కానీ, DACCBs ద్వారా కానీ ఆ యొక్క విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీ, కెమికల్ ఫర్టిలైజర్స్ ఏదైతే వాటికి సంబంధించిన పంపిణీ ఎంత ఉన్నాయి, ఎన్ని కోట్ల పంపిణీ చేశారు. ఇది కాకుండా మనకి వివిధ పథకాలకి సంబంధించిన ఆ యొక్క అలొకేషన్స్ అన్నీ కూడా చూడండి, ఓకేనా. ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో పొలం పిలుస్తుంది కింద ఆ యొక్క 4 నెలలు ఇందాక చెప్పుకున్నాం కదా ఎంత కేటాయించారు. ప్రకృతి వ్యవసాయం, కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం. సుభాష్ పాలేకర్ వినే ఉంటారు కదా. సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి, అండ్ పరంపరగత్ కృషి వికాస్ యోజన ఏదైతే ఉందో అది ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, వాటి గురించి సో ఎంత కేటాయించారు. సో కొన్ని పథకాలు వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఏపీ ఎకానమీలో చాలా క్లియర్గా చెప్పుకుందాం అవన్నీ కూడా. సో డిజిటల్ వ్యవసాయం ఏదైతే ఉందో, ఈ క్రాప్ ఏదైతే ఉందో నమోదు చేసుకోవడం, ఈ పంట అనేది ఏదైతే ఉందో నమోదు చేసుకోవడం. సో అలాంటి డిజిటల్ వ్యవసాయానికి సంబంధించింది. వ్యవసాయ యాంత్రీకరణకి సంబంధించింది, అగ్రికల్చర్కి సంబంధించిన మెకనైజేషన్ ఏదైతే ఉందో ఈ ట్రాక్టర్ సబ్సిడీస్ కానీ, లేకపోతే హార్వెస్టింగ్ మెషిన్స్కి సంబంధించిన సబ్సిడీస్ కానీ, డ్రోన్ సబ్సిడీస్కి సంబంధించిన కానీ, హార్వెస్టింగ్ మెషిన్స్, రోటోవేటర్స్ ఇవన్నీ కూడా సబ్సిడీస్ వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా. అదే అంతకుముందు మన యంత్రలక్ష్మి పథకం అవన్నీ ఉండేవే కదా. సో వడ్డీ లేని రుణాలు తెలుసు అనుకుంటే అది వడ్డీ లేని రుణాలు 3 లక్షల వరకు. ఎంతవరకు అమ్మా? వడ్డీ లేని రుణాలు అనేది ఆ యొక్క 3 లక్షలు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క 3 లక్షల వరకు చూసుకుంటే మనకి ఆ ఒక్క వడ్డీ లేని రుణాలు అనేది అందించడం జరుగుతుంది.
ఓకేనా. సో ఆల్మోస్ట్ ఈ యొక్క 2024 సంవత్సరంలో ఎవరైతే 3 లక్షల వరకు రుణాలు తీసుకొని, ఓకేనా, రుణాలు తీసుకొని సకాలంలో ఆన్ టైంలో ఇన్ టైంలో అంటే 1 ఇయర్ లోపల చెల్లించిన వాళ్ళకి 1 లక్ష వరకు, మరి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఈ యొక్క వడ్డీ లేని రుణాలు అనేది పథకం కింద వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఓకేనా. సో అవన్నీ కూడా కొంచెం ఇన్ డీటెయిల్డ్ పథకాల్లో మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, కంగారేం లేదు. సో వడ్డీ లేని రుణాలు అనే దాని మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఓకేనా. సో అన్నదాత సుఖీభవ దీని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో రైతు సేవా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాబ్స్, పంట బీమా, ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయేది పంట బీమా అమ్మ. వ్యవసాయ శాఖకు మొత్తం ఎంత కేటాయించారు, ఉద్యానవన శాఖ ఏదైతే హార్టికల్చర్ ఏదైతే ఎంత కేటాయించారు, పట్టు పరిశ్రమ సెరికల్చర్కి ఎంత కేటాయించారు, అగ్రికల్చర్ మార్కెటింగ్కి ఎంత కేటాయించారు, సహకార శాఖకి ఎంత కేటాయించారు. మరి ఇందులో నుంచి మనకి బిట్స్ అనేది ఎలా రావచ్చు. సో అవరోహణ క్రమము, ఆరోహణ క్రమం కేటాయింపులకి సంబంధించింది ఏదైతే ఉందో, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ కేటాయింపులు అనేది కొంచెం అడిగే ఛాన్సెస్ ఉంది. సో మనకి మిగిలిపోయిన పథకాలు ఏంది, ఒకటి ఈ యొక్క ఫసల్ బీమా యోజన, పంటలకు సంబంధించిన బీమా పథకం అనేది ఒకటి డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ వడ్డీ రాయితీ పథకం అనేది చెప్పే కదా డిస్కస్ చేస్తానని చెప్పేసి, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూద్దాం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బీమా పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పంట బీమా పథకం గురించి మనం ఫోకస్ చేద్దాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ సూపర్ 6 ప్రామిసెస్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ టు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఎలిజిబుల్ ఫార్మర్స్ త్రూ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. సో పొలం పిలుస్తుంది చెప్పాను, వడ్డీ లేని రుణాలు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్ హెల్త్ కార్డ్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారమ్మా. ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి అవంతా కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది మనం రివైవ్ చేసుకోవాలి. ఇవన్నీ అందరికీ తెలిసిందే. సప్లయింగ్ ఫార్మ్ ఇంప్లిమెంట్స్, ఫార్మ్ మిషనరీ కానీ, ఫార్మ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సీడ్స్ కానీ, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్, పొలం బడి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పొలం పిలుస్తుందని చెప్పేసి కాంప్రహెన్సివ్ సపోర్ట్ ద ఫార్మర్స్. సో ఇవన్నీ కూడా కొంచెం వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఎస్, నెక్స్ట్ మనకి ఎక్కువగా నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన పథకం వచ్చేసి 2024-2025 ఆర్థిక సంవత్సరం రబీ కాలం నుంచి పంటల బీమా పథకాన్ని సవరించడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఎవరైతే కోరుకుంటున్నారో ఈ అప్డేట్స్ అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. గతంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదమ్మా, ప్రధానమంత్రికి సంబంధించిన ఫసల్ బీమా యోజన అనేది ఉండేది. పంటల బీమా, ఫసల్ అంటే దిగుబడి, ఓకే, పంట. ప్రధానమంత్రికి సంబంధించిన ఆ యొక్క ఫసల్ బీమా యోజన అనేది ఉండేది, ప్రధానమంత్రికి సంబంధించిన ఫసల్ బీమా యోజన. సో ఇందులో చూసుకుంటే ఉచిత పంటల బీమా పథకం అని ఉండేది. ఉచిత పంటల బీమా పథకం అంటే ఏంది, జస్ట్ రైతు ₹1 అనేది కడితే, రైతు ₹1 అనేది ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్రోల్ చేసుకుంటే ఉచిత పంటల బీమా పథకం కింద ఎన్రోల్ చేసుకుంటే ఆ యొక్క ఏదైతే ఉందో రైతుకి బీమా సౌకర్యం అనేది వచ్చేది. బీమా అంటే తెలిసేది ఇన్సూరెన్స్ అనేది, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది, పంట నష్టపోయిన వాళ్ళకి, డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేది. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఖరీఫ్, ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖరీఫ్ 2024 పంటలకు, సో జూన్ జూలైలో స్టార్ట్ అయ్యే ఏదైతే మనం చెప్పుకున్న వ్యవసాయానికి పాత పథకమే అప్లై చేసింది. ఎందుకంటే అప్పుడే నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి ఆ పథకంలో కొంచెం మార్పులు చేస్తే, ఓకేనా, ఆ యొక్క వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అంటాం. ఇంతకుముందు ఏమనే వాళ్ళము, వైఎస్ఆర్కి సంబంధించిన ఆ యొక్క ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేవాళ్ళం. ఆ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద జస్ట్ ₹1 ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేశారా లేకపోతే మధ్యలో ఆపేశారా? కంటిన్యూ చేశారు. ఏ సీజన్కి? ఖరీఫ్ సీజన్కి. కానీ రబీకి వచ్చేసరికి, రబీ అంటే కదా, ఈ రబీ 2024 ఏదైతే ఉందో, ఈ అక్టోబర్ ఏదైతే ఉందో, ఇక ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఈ నైరుతి పవనాల కాలం నుంచి, ఓకేనా, ఆ రబీ పంటల దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు రైతు వచ్చేసరికి వాలంటీర్ స్వచ్ఛందంగా, మళ్ళీ పాత పద్ధతి, వాలంటీర్ అనేది స్వచ్ఛందంగా నువ్వు నమోదు చేసుకోవాలి. సో ఆ యొక్క ఉచిత పంటల బీమా అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఖచ్చితంగా అనేది లేదు, మ్యాండేటరీ అనేది లేదు. ఆఖరికి నువ్వు రుణం తీసుకున్నా కానీ, లోన్ తీసుకున్నా కానీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశారు, స్వచ్ఛందంగా నువ్వు వెళ్ళి అప్లై చేస్తే ప్రీమియం కట్టాలి. ఖరీఫ్ సీజన్కి, రబీ సీజన్కి ఏదైతే మనం చెప్పుకున్న కమర్షియల్ క్రాప్స్ ఏదైతే ఉందో, సో 5% ఉంది కదా, ఆ యొక్క 5%, 2%, 1.6% అని చెప్పేసి అది నువ్వు కడితేనే నువ్వు వాలంటీర్గా నీకు ఇస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ₹1,00,000 నువ్వు ఒక క్రాప్ అనేది ఇన్సూరెన్స్ చేయించాలనుకుంటావు. ₹1,00,000 అనేది ఇన్సూరెన్స్ చేయించాలంటే జనరల్గా నువ్వు కట్టాల్సింది ఎంత? 8%. ఎంత కట్టాలి? 8%. ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్ క్రాప్ అనేది ఉంది. ఈ ఖరీఫ్ క్రాప్కి రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఎంత? 2% అనేది చెల్లించాలి. ఇప్పుడు స్వచ్ఛందంగా నువ్వు
నీ పంటకి ఏదైతే మనం చెప్పుకున్న బీమా కావాలనుకుంటే నువ్వు పే చేయాల్సింది 2%. మరి మిగతా 6% వచ్చేసి 3% స్టేట్ గవర్నమెంటేజ్, 3% వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేసుకుంటారమ్మా, షేర్ చేసుకుంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ వాట్ అనేది చెల్లిస్తారు. అలా ఓవరాల్ చూసుకుంటే ఎంత, 8%లో చూసుకుంటే 2% వచ్చేసి రైతు చెల్లించాలి. ఎవరు చెల్లించాలి, రైతు చెల్లించాలి. కానీ గతంలో చూసుకుంటే ఇది పూర్తి స్థాయిలో రైతు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ 2% కూడా ఎవరు బేర్ చేసేవాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ గవర్నమెంట్ బేర్ చేసేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరు బేర్ చేసేవాళ్ళు, 5% స్టేట్ గవర్నమెంట్ బేర్ చేసేది, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 3% బేర్ చేసేది. కానీ ఇది స్క్రాప్ చేశారు. అందుకే కొంచెం విమర్శ అనేది వచ్చింది ఈ పథకం మీద. టీడీపీ ప్రభుత్వం మీద ఫస్ట్ విమర్శ ఏదన్నా ఉంది రైతుల దగ్గర నుంచి అంటే ఇదే. సో ఓకేనమ్మా, ఆ రైతు బీమా పథకం ఒకప్పుడు మాకు ఫ్రీగా ఇచ్చారు, ఇప్పుడు మాత్రం మాకు స్వచ్ఛందంగా అని చెప్పేసి స్వచ్ఛందంగా నమూనా అవలంబించడం వలన రైతులు వారి వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఈ పథకాల్లో పాల్గొనే స్వేచ్ఛను మరియు వెసులుబాటును కల్పించడం జరిగింది. ఒకప్పుడు మ్యాండేటరీగా అందరికీ ఇన్సూరెన్స్ ఉండేది ఖచ్చితంగా, ఇప్పుడు అట్లా లేదమ్మా. సో కొంచెం దాని గురించి ఆ మోడిఫికేషన్స్ అనేది కొంచెం చూసుకోండి. పంటల బీమా అమలుకి సంబంధించిన ఆ యొక్క మార్గదర్శకాలు అనేది ఏదైతుందో, ఆ గైడ్లైన్స్ అనేది ఏదైతుందో ఆ గైడ్లైన్స్ దాని గురించి మనం కొంచెం ఫోకస్ చేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు మీకు ప్రీవియస్ సెషన్లో చెప్పాను మొత్తం ఎన్ని క్రాప్స్కి పంటల బీమా అనేది వర్తిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 22 నోటిఫైడ్ క్రాప్స్ అనేది ఏదైతుందో, ఎన్ని క్రాప్స్ అమ్మా, 22 నోటిఫైడ్ క్రాప్స్ అనేది ఏదైతుందో వాటన్నిటికీ కూడా ఆ యొక్క పంటల బీమా పథకం అనేది వర్తిస్తుంది. అందులో కొన్ని ఖరీఫ్కి సంబంధించింది, దేనికి సంబంధించి కొన్ని ఖరీఫ్కి సంబంధించిన పంటలు ఉన్నాయి, కొన్ని పంటలు వచ్చేసరికి రబీ సీజన్. మరీ ఖరీఫ్లో చూసుకుంటే ఇంతకుముందు చెప్పాను దిగుబడి ఆధారంగా, దేని ఆధారంగా, ఈల్డింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క దిగుబడి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క దిగుబడి ఆధారంగా కొన్ని పంటలకి బీమా వర్తిస్తుంది. అండ్ అదే ఖరీఫ్లో చూసుకుంటే వాతావరణం, దేని ఆధారంగా, వాతావరణం అనేది ఏదైతే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మీరు చదివే ఉంటారు. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఏదైతుందో పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పత్తి ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క కాటన్ అనేది ఏదైతుందో ఆ కాటన్ అనేది ఏదైతుందో గ్రౌండ్ నట్ అనేది ఏదైతుందో ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పత్తి మరియు గ్రౌండ్ నట్కి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. ఇది కాకుండా రబీలో కూడా సపరేట్గా చూసుకుంటే ఆ రబీ అనేది ఏదైతుందో ఇందులో మళ్ళీ ఈల్డింగ్ అనేది ఒకటి ఉంది, మళ్ళీ ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా వాతావరణం ఆధారిత ఆ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. అలా ప్రతి పంటలకి ఏదైతుందో అంటే ప్రతి సీజన్కి ఏదైతుందో అది మారుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఖరీఫ్ సీజన్లో ప్రీమియం అనేది 2%, రబీ సీజన్లో 1.6%, అదే కమర్షియల్ క్రాప్స్ అయితే ఏ సీజన్ అయినా సరే దాదాపు 5% రైతుల ప్రీమియం అనేది వాలంటీర్ స్వచ్ఛందంగా ఆ మోడల్ ఏదైతే ఉందో వాలంటరీ మోడల్ సిస్టమ్ని మళ్ళీ తీసుకొచ్చారు అన్న సంగతి చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మోడల్ అనేది ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ఇది కాకుండా మామిడి పంట అమ్మ. సో మామిడి పంట అనేది ఏదైతుందో మ్యాంగో ఏదైతుందో ఆ ప్లాంటేషన్ క్రాప్ తోట పంటలు అనేది ఏదైతుందో గవర్నమెంట్ వచ్చేసి ఈ ప్రీమియం ఏదైతుందో ఆ సపరేట్ ఆ యొక్క ఇన్సూరెన్స్ అనేది ఏదైతుందో ఆ ఇన్సూరెన్స్ అనేది సపరేట్గా ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది. మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్లో ఏ పంటకి ప్రత్యేకంగా బీమాకి సంబంధించిన ఆ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుందని అడిగితే మాత్రం మ్యాంగో అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏది వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద వాతావరణ ఆధారిత కింద ఆ యొక్క ప్రకటన అనేది చేస్తారు. వాతావరణ ఆధారిత పంటలకి ఏవే పంటలు అని చెప్పేసి అడిగితే మాత్రం కాటన్ మరియు గ్రౌండ్నట్ వేరుశెనగని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. మరి మోడల్ అనేది ఏంటి? మోడల్ అంటే తెలుసు కదా. సో గ్రామం ఒక విలేజ్ అనేది ఏదైతుందో ఒక గ్రామాన్ని ఏదైతుందో ఒక విలేజ్ యూనిట్గా తీసుకొని కొన్ని పంటలకి బీమా అనేది వస్తుంది. అండ్ ఒక మండలం అనేది ఏదైతుందో మండల్ ఏదైతుందో దాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఈ బీమా అనేది వర్తిస్తుంది, ఇన్సూరెన్స్ అనేది యూనిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ అనేది ఏదైతుందో జిల్లా అనేది ఏదైతుందో దీన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ యొక్క ఇన్సూరెన్స్ అనేది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ యాజ్ ఎ యూనిట్ అనేది చూసుకుంటే ప్యాడీ వరి తెలుసు కదా. వరి అనేది ఏదైతుందో బీమా వర్తించాలి అంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే దేని యూనిట్గా తీసుకుంటారు? గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని గ్రామంలో ఆ యొక్క దిగుబడి ఆధారంగా దేని ఆధారంగా వరి అంటేనే దేని ఆధారంగా దిగుబడి అనేది ఏదైతుందో ఆ యొక్క దిగుబడి ఆధారంగా వాళ్ళు వర్తింపజేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మండలం అనేది యూనిట్గా తీసుకొని మండలం అంటే తెలుసు కదా
కందిపప్పు ఉంది. ఆ కందిపప్పు అనేది ఏదైతుందో, రెడ్ గ్రామ్ అనేది ఏదైతుందో, ఆ కందిపప్పు వచ్చేసి మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని బేస్డ్ ఆన్ ఈల్డింగ్, దిగుబడి ఆధారంగా గతంలో ఎంత మనకి దిగుబడి వచ్చింది, ఈసారి మనకి ఎంత దిగుబడి వచ్చింది, ప్రొడక్టివిటీ ఈల్డింగ్ అనేది ఎంత వచ్చింది అనే ఆధారంగా వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని మిల్లెట్స్ ఉంటాయి, కొర్రలు సామలు ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా తీసుకుంటారు. మరి ఇక్కడ జిల్లాలు అంటే 26 జిల్లాలు అంటే కాదమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అంటే ఉమ్మడి జిల్లాని ఆధారంగా తీసుకొని, ఉమ్మడి జిల్లాని ప్రామాణికంగా తీసుకొని, ఉమ్మడి జిల్లా ఇప్పుడు కర్నూలు, దోన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఉమ్మడి కర్నూలు జిల్లా అని ఆధారంగా తీసుకొని యూనిట్గా తీసుకొని వాళ్ళు ఈ యొక్క బీమాని అప్లై చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో వాతావరణ బీమా కింద పత్తి, వేరుశనగ రబీ సీజన్ నుంచి స్వచ్ఛందంగా నమోదు. ఇంతకుముందు మీకు చెప్పాం కదా, సో బై మ్యాండేటరీగా ఉండేది బీమా అనేది 1 రూపీకే, కానీ రబీ సీజన్ నుంచి మాత్రం ఇది, ఓకేనా. సో ఉమ్మడి జిల్లాలో దాదాపు 22 పంటలు అండ్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 45 లక్షల ఎకరాలమ్మ. ఎన్ని లక్షల ఎకరాలకి? 45 లక్షల ఎకరాలకి మన టార్గెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. బీమా అనేది టార్గెట్. అండ్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో, ఓకే, రుణాలు అనేది ఎవరైతే తీసుకుంటారో, కేసీసీ లోన్స్ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రీమియం కట్ అయిన తర్వాత, సో నీకు ప్రీమియం కట్ అయిన తర్వాతనే మిగతా లోన్ అమౌంట్ అనేది మీకు వస్తుందన్న సంగతి, డిస్బర్స్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా కేవలం పైన చదువుకుంటే సరిపోదు కదా, ఈ బీమాకి సంబంధించిన కవరేజ్ ఏదైతుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఇంకొంచెం హెక్టార్కి వరికి ఎంత ఇస్తారు, ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇస్తారంటే ₹1,00,000 వరకు ఇస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పంట కోత ప్రయోగం ఆధారంగా పరిహారం లభిస్తుంది. వరికి హెక్టార్కు ఎంత ఇస్తున్నారో, వరకు హెక్టార్కి ₹1,00,000 వరకు బీమా చెల్లిస్తారు. వాతావరణ ఆధారిత బీమా కింద ఉమ్మడి జిల్లాలో పత్తి మరియు వేరుశెనగ నోటిఫై చేయడం జరిగింది. వాతావరణ బీమా అమలుకు రిస్క్ పీరియడ్ వేరుశెనగ, ఎస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టఫ్ లెవెల్ క్వశ్చన్ అనేది అడిగితే, మార్గదర్శకాలమ్మ ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మనల్ని ఎక్కువగా ఫిల్టర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో ఫిల్టరేషన్లో చూసుకుంటే వాతావరణ బీమా అమలుకు రిస్క్ పీరియడ్ అనేది వేరుశనగ పంటకు జూలై 16 నుంచి, ఎప్పటి నుంచి? జూలై 16 నుంచి అక్టోబర్ 31 వరకు. అంటే ఖరీఫా రబీయా? రబీనే కదా. అండ్ పత్తి ఏదైతుందో జూలై 1 నుంచి నవంబర్ వరకు. అంటే పంట నష్టం అనేది, పంట డ్యామేజ్ అనేది పత్తికి ఒక కాలం అనేది ఉంది, రిస్క్ పీరియడ్ అనేది ఒకటి ఉంది. అండ్ వేరుశెనగ పంట ఏదైతుందో ఆ వేరుశెనగ మేబీ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లాంటి ఎగ్జామినేషన్ అడగచ్చా లేదా? మరి మిగతా పంటలకి ఏంటంటే ఆల్రెడీ తెలిసిందే కదా, జూలై నుంచి మనకి అక్టోబర్ వరకు ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. సో జనరల్గా క్రాపింగ్ పీరియడ్ అనేది ఏదైతుందో మిగతా పంటలకు అన్నిటికీ కామన్గా ఉంటుంది. బట్ పత్తికి మరియు వేరుశెనగకి డిఫరెంట్ ఉంది కాబట్టి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది అప్లై చేశారు. ఆ రిస్క్ పీరియడ్ అనేది కూడా ఉంది. మేబీ ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా. సో ఈ మధ్యలో కురిసే అధిక వర్షాలు, వర్షాభావం, అధిక వర్షాలైనా సరే, ఓకే, హై రెయిన్ఫాల్ అయినా సరే, లో రెయిన్ఫాల్ అయినా సరే, చీడపీడలు ఏదైతుందో, ఓకేనా, అండ్ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని బీమా అనేది అమలు చేస్తారు. పత్తికి హెక్టార్కి ₹1,00,000 అండ్ వేరుశెనగకి ₹70,000. వరికి ఎంత? ₹1,00,000 హెక్టార్కి. అదే పత్తికి ఎంత? ₹1,00,000. వేరుశెనగ గ్రౌండ్ నట్కి ఎంత? 70,000. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండమ్మా. గ్రౌండ్ నట్ అనేది ఏదైతుందో ఆ గ్రౌండ్ నట్కి ₹70,000 అనేది బీమా అనేది చెల్లిస్తారు. కాటన్ అనేది ఏదైతుందో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఎంతవరకు చేసుకోవచ్చు? ₹1,00,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు హెక్టార్ కన్నా సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ వరి అనేది ఏదైతుందో, ప్యాడీ అనేది ఏదైతుందో ఆ ప్యాడీకి వచ్చేసరికి ఒక 1,00,000 వరకు చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అని అడగొచ్చు, స్టేట్మెంట్స్ రూపంలో అని అడగొచ్చు. డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్గా మనం ఒక పథకం అనేది చదవాలి. పైన చదువుకుంటే కుదరదు. చెప్పే కదా, ఖరీఫ్లో వచ్చేసరికి 15 ఈల్డింగ్ బేస్డ్. ఖరీఫ్లో వచ్చేసి ఈల్డింగ్ బేస్డ్ ఎంత ఉన్నాయి? 15. అదే వాతావరణం వెదర్ బేస్డ్ అనేది ఎంత ఉన్నాయి? 7 ఉన్నాయి. అదే రబీలో చూసుకుంటే ఈల్డింగ్ బేస్డ్ ఎంత ఉన్నాయి? 11 ఉన్నాయి. వాతావరణం ఆధారంగా ఎంత ఉన్నాయి? 2 ఉన్నాయి. అందుకే మీకు ఇక్కడ ఏదేమని చెప్పానో 2 వచ్చేసి వాతావరణం ఆధారంగా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నోటిఫై చేసింది కాబట్టి చదువుకోండి. మళ్ళీ ఖరీఫ్కి వచ్చేసరికి 7 వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో. అక్కడ వరకు మీరు వెయిట్ చేయండి. సో అది కొంచెం చూసుకున్నా కనమా. సో వీటి ఆధారంగా మామిడి త్వరలో నోటిఫికేషన్ దాదాపు 45 లక్షల ఎకరాల్లో మరియు రబీ సీజన్ వరకు నోటిఫై చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. 44 lakh ఎకర్స్ అనేది రబీ సీజన్ ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి, సో నెక్స్ట్ జూలై కల్లా నాకు తెలిసి ఏప్రిల్ మేలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ లోపల ఫిబ్రవరి 23 కల్లా మనకి ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి ఈ డాటానే ప్రామాణికంగా తీసుకున్నామా. 8% ఆల్రెడీ మీకు చెప్పాను ఫసల్ బీమా యోజన కింద
ప్రీమియం చెల్లించాలి. ఖరీఫ్లో వచ్చేసరికి 2%, రబీలో వచ్చేసి ఇంతకుముందు 1.5 ఉండేది, ఇప్పుడు 1.6 చేశారు. వాణిజ్య పంటలు కమర్షియల్ క్రాప్స్కి వచ్చేసరికి 5% అని చెప్పేసి అన్నాను. సో మిగిలిన మొత్తాన్ని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. ఇది ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లోనే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా ఒక్క రబీ సీజన్లోనే రైతులకి దాదాపు 200-300 కోట్ల పైగా భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకు రైతుల మీద భారం మంది పడుతుంది? బికాస్ ఇంతకుముందు ఉచిత పంటల బీమా పథకం ఉండేది, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఖరీఫ్లో 2% కానీ, రబీలో 1.6% కానీ ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వం బేర్ చేసేది, ఈసారి మాత్రం ఈ రబీ సీజన్ నుంచి రైతులే బేర్ చేయాలి. చెప్పే కదా ఈ పథకం మీద కొంచెం విమర్శ అనేది వచ్చిందని చెప్పేసి. సో ఆల్రెడీ నోటిఫికేషన్లో కానీ, లేకపోతే పత్రికల్లో కానీ, టీవీలో కానీ మీరు చూస్తూ ఉండండి, అది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకేనా? సో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంటల కోతల ప్రయోగం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. 3 యూనిట్లుగా విభజించి గ్రామ స్థాయి యూనిట్లో వరి పంటలకు, మండల స్థాయి యూనిట్, జిల్లా స్థాయి యూనిట్లుగా విభజించారు. 3 యూనిట్లు. ఇందులో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గ్రామ స్థాయి యూనిట్ల వరి, మండల స్థాయిలో యూనిట్ల కందిపప్పు, ఎండుమిర్చి, జొన్న, ఆముదం, అండ్ జిల్లా స్థాయిలో చూసుకునే యూనిట్కి కొర్రలు, సజ్జలు, ఉల్లిపాయల పంటలకు వర్తిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మనకి న్యూస్ పేపర్ క్లిప్పింగ్లో మనకి కొన్ని ఉంటాయి కదా. సో అది 3 యూనిట్లుగా తీసుకున్నారు. గ్రామాన్ని ఒక యూనిట్గా, మండలాన్ని ఒక యూనిట్గా, జిల్లాని ఒక యూనిట్గా తీసుకున్నారు. సో గ్రామంలో చూసుకుంటే వరి, అండ్ మండలంలో చూసుకుంటే కందిపప్పు, మిర్చి, జొన్న, ఆముదము. అంటే ఏంది ఓన్లీ జిల్లాకి సంబంధించిందమ్మా. ఓకేనా? డీసెంట్రలైజ్డ్గా చేశారు కాబట్టి జిల్లాకి సంబంధించింది. జిల్లాకి సంబంధించి చూసుకుంటే కొర్రలు, సజ్జలు, ఉల్లిపాయలకు వచ్చేసి జిల్లా వారీగా ఈల్డింగ్ తగ్గింది అనుకుంటే, ఓవరాల్ యావరేజ్ ఈల్డింగ్ తగ్గింది అనుకుంటే గతంతో పోలిస్తే గత 3 సంవత్సరాలుగా ఏది ఈల్డింగ్ అనేది చూసుకుంటే దీని ఆధారంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి గ్రామ స్థాయి యూనిట్ల వరి, మండల స్థాయిలో కంది ఇందాక చెప్పాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు కూడా కొంచెం క్లారిఫికేషన్ వస్తున్న ఉద్దేశంతో ఇది మీకు చూపించానమ్మా. సో మిగతావన్నీ కూడా సో బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతులకు సైతం ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు, ఇందాకే చెప్పాను. సో ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పంట రుణాలు తీసుకున్న వాళ్ళకి ఇంతకుముందు మ్యాండేటరీ ఉండేది, ఈసారి తప్పనిసరి ఏం కాదన్న సంగతి గుర్తుపెట్టి రైతులు తమ ఇష్టాలపై చెప్పే కదా వాలంటరీగా నువ్వు నమోదు చేసుకుంటేనే మనకి ఇస్తారు అని చెప్పేసి. సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఆ యొక్క ఇన్సూరెన్స్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మీకు ఇచ్చాను. ఓకేనా? ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చూసుకున్నామా. మ్యాక్సిమం జిల్లాల క్లస్టర్ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఏవే కంపెనీలు ఇన్సూరెన్స్ అనేది అప్లై చేస్తున్నాయి అనేది కొంచెం చూసుకున్నామా ఇవన్నీ కూడా. సో జిల్లాలు ఎంపికైన ఇన్సూరెన్స్ కంపెనీలు. ఓకేనా? సో ఫసల్ బీమా కింద ఏ జిల్లాలు అనేది అనంతపురం, తిరుపతి వచ్చేసరికి ఫ్యూచర్ ఏదైతే ఉందో జనరల్ ఇండియా వచ్చేసి, నంద్యాల, విశాఖ, గుంటూరు. సో పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లా, విజయనగరం జిల్లా వచ్చేసి ఎల్ఐసి, అనంతపురం వచ్చేసి ఎల్ఐసి, పల్నాడు, అల్లూరు, కోనసీమ, నంద్యాల, బాపట్ల, అనకాపల్లి, ప్రకాశం వీళ్ళు వచ్చేసి ఎల్ఐసి. మిగతావన్నీ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఈ యొక్క ప్రీమియం ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అనేది అప్పచెప్పారని చెప్పేసి అది కూడా ఒక విమర్శ. ఒకప్పుడు మొత్తం ఎల్ఐసి మెయింటైన్ చేసేది, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా తీసుకొచ్చేసరికి ఈ భారం అనేది పెరుగుతుంది, సరిగ్గా క్లెయిమ్స్ అనేది ఇవ్వరు అనేది కూడా ఒక ఇదనమాట. ఓకేనా? సో కేవలం 6 జిల్లాలకు ప్రభుత్వ కంపెనీలైన ఎల్ఐసి, ఎస్బీలు ఉన్నాయి ఫసల్ బీమా దిగుబడి ఆధారంగా చూసుకుంటే. సో మిగతా తత్మా జిల్లాలకి ప్రైవేట్ వాటికి ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఐ థింక్ ఇవన్నీ కూడా ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ ఏం లేదు, జనరలైజ్డ్గా చెప్పానమ్మా. ఓకేనా? సో ఇది ఈ యొక్క బీమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో అది ఇచ్చాను.